జరిగింది. సో ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవి గారు అక్కడ పార్టీ నుంచి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి ఆమె వెళ్ళిపోవటం, పార్టీ నుంచి ఆమెను పంపించడం జరిగింది. సో సుచరిత గారు ఆల్రెడీ హోంమంత్రిగా చేస్తున్నారు, అదే జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. సో ఆమెను అక్కడికి పంపిస్తే ఖచ్చితంగా తాటికొండ మనం గెలుస్తాము సో అనేది పార్టీ నిర్ణయించుకున్నటువంటిది. పత్తిపాడులో ఎవరిని పెట్టినా గెలుస్తాం, అది కొత్త అభ్యర్థిని పెట్టొచ్చు, ఇంకెవరిని పెట్టినా. అందుకనే కొత్త అభ్యర్థిని పెట్టారు, విజయవాడకి సంబంధించినటువంటి అభ్యర్థి కిషోర్ గారిని అక్కడ పెట్టారు కొత్త అభ్యర్థిని. అంటే పత్తిపాడులో ఎవరైనా గెలుస్తారు. సో తాటికొండలో కొంచెం టఫ్ కాబట్టి సో అందుకని సుచరిత గారు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్, ఆల్రెడీ మా పార్టీ నుంచి 3 సార్లు గెలిచినటువంటి ఉన్నారు ఆల్రెడీ. అంతకుముందు బై ఎలక్షన్ లో గెలిచారు, 2009లో గెలిచినారు, మొన్న గెలుచున్నారు. సో హోంమంత్రిగా చేస్తున్నటువంటి అనుభవం ఉంది. సో జిల్లా మీద ఆమెకు పూర్తి స్థాయి ఉంది. సో అందుకని ఆమెను తీసుకొని ఇక్కడ పెట్టారు. అది మా పార్టీ తీసుకున్న నిర్ణయం. దాన్ని ఎవరు కాదంటారు, ఎవరికి ఏంటి అసలు నాకు అర్థం కాదు. 2 రోజుల నుంచి చూస్తా ఉంటే టీవీల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా, వాళ్ళకి సంబంధించినటువంటి స్పెషల్ ఎనలిస్టులు కొంతమంది ఉంటారు, వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మార్చేస్తుంది, అంటే ఓడిపోతారని చెప్పి ఆల్రెడీ భయపడిపోయి మార్చేస్తున్నారు అంటున్నారు. మరి మీరెందుకు మారుస్తున్నారు? ఇప్పుడు నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తాడని చెప్పి ఇప్పుడు చెప్పానండి, అనౌన్స్ చేయమనండి. చెప్పగల ధైర్యం మీకుందా? లేదు, ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల్ని రేపొద్దున మా దగ్గర గెలిచినటువంటి వాళ్ళని, లేదంటే ఓడిపోయినటువంటి వాళ్ళని 175 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోయినసారి ఎవరైతే నిలబెట్టిందో వాళ్ళకి రేపొద్దున సీట్లు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేయగలడప్పుడు. రైట్. పామరు పోయినసారి ఎవరికి ఇచ్చారండి మీరు? పామరు ఆమెకి ఇచ్చారు, మా పార్టీ నుంచి మీ పార్టీలో ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేకి ఉప్పులేటి కల్పన గారికి. ఇప్పుడు ఎవరు ఇన్ఛార్జ్ మీకు పామరుకి? మీకు అరకు ఎవరికి ఇన్ఛార్జ్? మీకు పాడేరుకి ఎవరికి ఇన్ఛార్జ్? మరి మీరు ఎందుకు మార్చారు? మరి వాళ్ళకే వచ్చినా మీరు పోయినసారి ఎవరైతే మీకు సీట్లు ఇచ్చారో 2019లో మీరు ఆడియో మ్యూట్ లోకి వెళ్ళి చూడండి ఒకసారి. 19లో ఇచ్చినటువంటి ఎందుకు సీట్లు ఇవ్వట్లేదు? మేము కూడా క్వశ్చన్ కదా, ఇది సమంజసం కాదనే మాత్రం నేను తెలియజేయదలుచుకున్నాను. తిరుపతిరావు గారు మీరేమనుకుంటున్నారు? మీరేమో